చివరి ఆహ్వానం అనే కార్యక్రమానికి మీ అందరికి కూడా తిరిగి స్వాగతం. మనం గడిచిన ఎపిసోడ్లో ఈ అంత్య దినాలలో 2 సంఘాలు ఉంటాయని తెలుసుకున్నాం. ఆ 2 సంఘాలు ఎలా ఉంటాయనేది కూడా మనం తెలుసుకున్నాం. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఆ 2 సంఘాల మధ్య తేడాను గుర్తించడం ఎలా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మనకు ఆ విషయాలు తెలియజేయడానికి గాను పాస్టర్ గారు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని వెల్కమ్ చెప్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. పాస్టర్ మనురాజా గారు, పాస్టర్ సైమన్ పాల్ గారు, మీ ఇద్దరికి కూడా ఆహ్వానం అండి. అయితే పాస్టర్ గారు చెప్పండి, ఈ 2 సంఘాలను గుర్తించడం ఎలా, వాటి మధ్య ఉన్న తేడాలను గుర్తించడం ఎలా? అవునండి, ఖచ్చితంగా దేవుడు వారి సంఘాన్ని ఖచ్చితంగా సపరేట్గా ఉంచబోతా ఉన్నారు. అంటే వీరు ప్రత్యేకంగా ఉంచబడబోతా ఉన్నారు. దేవుడు వారి సంఘాన్ని ఖచ్చితంగా ముద్రిస్తారు. ఎందుకంటే ఒక శిక్షణ దేవుడు ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు వారి సంఘాన్ని ముద్రించి వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చి అక్కడి నుంచి వారు వెళ్ళిపోమని చెప్పేసి చెప్పడం చూసుకున్నాం. మనం మొదట్లో నోవహు గారి టైంలో కూడా చూసుకున్నాం. అక్కడ నోవహు గారు ఒక నీతిమంతుడిగా కనిపించినప్పుడు ఆయనకి ఒక ఆజ్ఞ ఇచ్చి అక్కడి నుంచి అందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఓడలోకి ఎక్కమని చెప్పడం జరిగింది. చివరి దినాల్లో కూడా ఇదే రీతిగా జరగబోతూ ఉన్నది. మనం ఒకసారి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకుందాం. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. చాలండి, సేమ్ మన నోవహు గారి సమయంలో లాగానే డిస్ట్రక్షన్ వచ్చే ముందు నా ముద్ర వీళ్ళ మీద ఉంటుంది కదా, అప్పటి వరకు కూడా ఏమి చేయొద్దని చెప్పేసి, అన్ని నేను ముద్రించే వరకు కూడా ఏమి చేయొద్దని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ కూడా మన యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 4-5 వచనాలు. యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గొలిడ్చు ప్రలాపించుచున్న వారి మాటలను గుర్తు చేయమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చెను, మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. ఇక్కడ మనం స్పష్టంగా చూసుకోవచ్చండి, ఎవరైతే అక్కడ అవినీతి జరుగుతుంది, దుర్మార్గం జరుగుతుంది, డిస్ట్రక్షన్ జరుగుతుంది అని బాధపడుతూ దేవుడికి లాలాటంలో అని చెప్పేస్తుంది, అంటే దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారు, దేవునికి అర్థిస్తున్నారు, వాళ్ళందరినీ కూడా సపరేట్గా ముద్రించమని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకు ముద్రించమంటున్నారంటే ఎవరినైతే ముద్రిస్తున్నారో వాళ్ళని కాకుండా మిగిలిన వాళ్ళందరినీ కూడా దేవుడు హతమార్చడానికి అక్కడ వాళ్ళని పంపిస్తూ ఉన్నారు. ఎవరని తేడా లేదు. సువార్త ప్రకటించినప్పుడు దాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ హతమవబోతున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. చివరి దినాల్లో కూడా సేమ్ అదే రీతిగా జరగబోతూ ఉన్నది. దేవుడు అనేక సూచనలు ఇచ్చారు, అనేక మాటలు చెప్పారు. వీటన్నిటిని కూడా దేవుడు చెప్పిన వాటిని అంగీకరించకుండా దేవునికి వ్యతిరేకంగా ఉంటూ వీళ్ళందరూ కూడా దేవుడి నుంచి దూరంగా అయిపోతూ ఉన్నారు. ఇక్కడ దేవుని ప్రజలు మాత్రం దేవుడు ఎవరైతే నీతిమంతులుగా ఉండి ఎవరైతే దేవుని మాటలను అంగీకరించి ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారో వారందరినీ కూడా దేవుడు ముద్రించబోతూ ఉన్నారు. అదే రీతిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూసుకుంటా ఉంటే ఇక్కడ సువార్తని విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడుతున్నారని చెప్పేసి చెప్పబడతా ఉన్నది. అంటే సువార్తను అంగీకరించి ఎవరైతే విశ్వాసంలో ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మచేత ముద్రించబడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఈ ముద్ర అనేది మనకి కనిపించేది కాదండి, దేవుని ఆత్మ ద్వారా మనం ముద్రించబడిపోతా ఉన్నాం. ఈ మన హృదయం నుంచి రావాలి, మన ఆలోచనలోంచి ఈ దేవుని నేను అంగీకరిస్తున్నానే ఈ తీర్మానం అనేది రావాలి. చాలా చక్కగా వివరించారండి. పాస్టర్ గారు మీరు చెప్పండి, అసలు ఈ 2 సంఘాల మధ్య ఉన్న తేడాని మనం ఎలా గుర్తించగలుగుతాం? ఇక్కడ దేవుని సంఘానికి తర్వాత సాతాను సంఘానికి వేరువేరు ముద్రలు ఉంటాయండి. అవి మనం ఇంకా ముందు చూద్దాం. ఇప్పుడు ముద్ర అనే విషయంకి వచ్చేటప్పటికి దేవుడు తన ప్రజల్ని ప్రత్యేకపరచాలి అనే విషయం వచ్చినప్పుడు వాళ్ళని ముద్రిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోషే కాలంలో ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలందరినీ కూడా బయటికి రావాల్సిన పరిస్థితి, ఎందుకంటే అక్కడ తెగుళ్ళు రాబోతున్నాయి కాబట్టి, అక్కడ ఒక పెద్ద శోధన రాబోతూ ఉన్నది కాబట్టి ఎవరైతే వాళ్ళ గడప కమ్మీలకు హిసోపుతో వాళ్ళు ముంచి ఆ రక్తాన్ని ముద్రగా వేసుకున్నారో వాళ్ళకి మాత్రం ఏమీ జరగలేదు, వాళ్ళ పిల్లలు మాత్రం చనిపోలేదు, వీళ్ళందరూ కూడా బయటికి రప్పించబడ్డారు. ఒక సమస్య వస్తున్నప్పుడు దేవుడు తన ప్రజలకి ఒక ప్రత్యేకమైన ముద్రను ఒకటి ఇవ్వబోతూ ఉన్నారు. వాళ్ళు మాత్రం సపరేట్ చేయబడతా ఉన్నారు. మీరు పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు అని చెప్తా ఉన్నారు కదా, గోధుమలు గురుగులు వేరు చేయబడాలి. అందుకనే 2 రకాల చర్చిలకి 2 రకాల ముద్రలు ఉన్నాయి. దేవుని ముద్ర ఏంటిది అని మనం గమనించినప్పుడు ఒకసారి మనం యెహెజ్కేలు ఇప్పుడు చదివిన దాంట్లోనే 20వ అధ్యాయము 12వ వచనంలోకి మనం వెళ్దామండి. యెహెజ్కేలు 20వ అధ్యాయము
12వ వచనంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ దేవుని ముద్ర ఒకటి మనకి కనిపిస్తూ ఉంది. వాస్తవంగా ఇక్కడ ముద్ర అనేటప్పటికీ దీన్ని మనం సూచన అని చెప్పుకోవచ్చు, తర్వాత ఒక స్టాంప్ లాగా కూడా చూడొచ్చు. సరే చదువుదామండి ముందుగా. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచు వాడనని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించి తిని. ఇక్కడ విశ్రాంతి దినమును దేవుడు సూచన అని చెప్తున్నాడు. ఇక్కడ ముద్ర అన్నా కానీ, తర్వాత స్టాంప్ అన్నా కానీ, సూచన అన్నా కానీ ఒక గ్రీక్ పదం వాడుతున్నారు. దీని గ్రీక్ పదం ఏంటంటే చెరగ్మా అనే పదం ఒకటి వాడుతున్నారు. చెరగ్మా అనగానే దానికి స్టాంప్ అని వస్తుంది, ముద్ర అని వస్తుంది, గుర్తు అని వస్తుంది. సో వీటన్నిటికీ కూడా అర్థం ఒకటే, వాటన్నిటి అర్థం కూడా ఒకటే. అయితే దేవుని సంఘానికి ఉండే ముద్ర ఏంటి అని అంటే విశ్రాంతి దినమును ఒక సూచనగా ఇస్తూ ఉంటున్నారు. దేవుని సంఘం ఏదైతే ఉన్నదో అది దేవుని యొక్క ముద్రను కలిగి ఉంటుంది, అంటే దేవుని యొక్క విశ్రాంతి దినమును కలిగి ఉంటుంది. విశ్రాంతి దినము మరి దేవుని యొక్క ఆజ్ఞగా మనం గమనించి విశ్రాంతిని పాటించేవారు మాత్రమే దేవుని యొక్క సంఘముగా ఉండబోతూ ఉన్నారు అంత్య దినాల్లో. చాలా చక్కగా వివరించారండి. ఇంతవరకు కూడా ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూశారు కదండి, ఎంతో చక్కగా ఈ సంఘాల మధ్య ఉన్న తేడాని మనకు చక్కగా తెలియజేస్తున్నారు పాస్టర్ గారు వాళ్ళు. అలాగే వేచి ఉండండి, చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చి అనేక రకాల ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకుందాం. చివరి ఆహ్వానం అనే కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. పాస్టర్ గారు, ఇంకా ఈ యొక్క సంఘాలను ఎలా గుర్తించాలి అనే విషయం గురించి ఇంకా మాకు వివరంగా తెలియజేయండి. అవునండి, ఖచ్చితంగా మనం ఇంకా దీంట్లో డీప్గా తెలుసుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ దేవుని ముద్ర అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాం. చాలా మందికి ఈ ముద్ర అంటే నొసల మీద కనిపించేదిగా, లేదంటే చేతుల మీద కనిపించేదిగా అనుకుంటా ఉంటున్నారు. లేదంటే ఇప్పుడు రాబోయే దినాలు ఇంకా దారుణంగా ఉండిపోతున్నాయని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ దేవుని ముద్ర అని వేసుకున్నంత మాత్రాన మనం దేవుని ద్వారా ముద్రించబడిన వారం అయిపోం. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ముద్రించబడబోతా ఉన్నాం. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం ఒకసారి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఇక్కడ ముందుగా దేవుడు సంపాదించుకున్న ప్రజలకు, అంటే దేవుని ద్వారా ఎవరైతే ఆయన శిలువలో ప్రాణం పెట్టారని, ఆయన మనందరి కోసం రక్తం గార్చారని, ఆయన రక్తం ద్వారా మనం కొనబడ్డామని చెప్పేసి ఎవరైతే నమ్మి విశ్వాసం నుంచి దేవుడిలోకి నడుస్తున్నారో వాళ్ళందరినీ దేవుడి ప్రజలుగా ఇక్కడ భావిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఆత్మ వారందరికీ సంచకరువుగా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఆత్మ తప్ప, పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ఇంకెవ్వరు కూడా వారిని నడిపించట్లేదు. అప్పుడు పాత నిబంధన కాలంలో, లేదంటే కొత్త నిబంధన కాలంలో అప్పుడు నడిపించింది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఇప్పుడు కూడా మనల్ని నడిపించాల్సింది, ఈ చివరి సంఘంగా నీతిమంతులుగా ఉన్న వారిని నడిపించాల్సింది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చూసుకుంటే స్పష్టంగా ఇక్కడ మనకి తెలియజేయబడతా ఉంది. 4వ అధ్యాయము 30వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపరచకూడదు, ఆయన యందు మనము విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నాం. అంటే ఈ ముద్ర ఎప్పటి వరకు అనంటే మనకి విమోచన కలిగే వరకు కూడా, అంటే మనల్ని ముద్రించేది పరిశుద్ధాత్మ దేవుడు. విమోచన దినం వరకు కూడా మనం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ముద్రించబడి ఉన్నాం. కాబట్టి ఆయనని మనం దుఃఖపరచకూడదు అని చెప్పేసి ఉన్నది. అంటే అతిపెద్ద పాపం ఏదైనా అంటే పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరచడం అనే మనకి వాక్యంలో మనం చూసుకుంటా ఉన్నాం. కాబట్టి మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్గమాకాండము 16వ అధ్యాయం 27వ అధ్యాయం 28వ వచనాల్లో చూసుకుంటే అక్కడ దేవుడు వారికి ఒక ఆజ్ఞని ఇస్తారు. మీరు 6 దినాలు కూడా మీరు మన్నాని సేకరించుకోవాలి, 7వ దినం మాత్రము మీరు సేకరించుకోకూడదు, 6వ దినమునే 7వ దినానికి సరిపోయేది కూడా తెచ్చుకోవాలని చెప్తారు. కానీ వీళ్ళు వినకుండా ఏం చేస్తారంటే 7వ దినాన్ని కూడా వెళ్ళడం జరుగుతుంది. 7వ దినాన్ని వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమీ దొరకదు. ఎందుకనంటే దేవుడు క్రియేషన్కి ఒక గుర్తుగా 7వ దినాన్ని ఇచ్చారు. ఆ విశ్రాంతిని వారు ఖచ్చితంగా పాటించాలి. వారు విశ్రాంతి దినాన్ని పాటించకుండా వాళ్ళు మేము ఎప్పుడు వెళ్ళినా దొరుకుతుందిలే అనంటే ఖచ్చితంగా దొరకదు. ఈ ఆజ్ఞలు కూడా అంతే, మేము ఎట్లయినా పాటిస్తాం లేనంటే కుదరదండి. దేవుడు ఏదైతే చెప్తే దాన్నే పాటించాలి. దేవుడు చెప్పిన దాన్ని కాకుండా నేను చెప్పిన దాన్ని పాటిస్తే నువ్వు దేవుని బిడ్డవైతావా సాతాను బిడ్డవైతావు. ఎందుకంటే సాతాను కూడా అదే కోరుకున్నాడు. సాతాను ఆజ్ఞలు లేదంటే సాతాను ఆలోచన నెరవేర్చాలనుకున్నాడు. కానీ దేవుని ఆలోచన ఎవరైతే నెరవేర్చుతారో వాడు ఖచ్చితంగా దేవుని సంబంధి.
దేవుని ఆలోచనని, దేవుని ఆజ్ఞని నెరవేర్చకుండా ఎవరైతే వాదిస్తారో వారు సాతాను సంబంధి. ఇక్కడ మనం 28వ వచనంలో చూసుకుంటామంటే దేవుడు అంటారు కదా, ఎన్నాళ్ళు నా ఆజ్ఞలు ధర్మశాస్త్రమును అనుసరించుకుందరని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇంకా ఎన్ని నాళ్ళు ఎవరైతే అనుసరించుకుంటా ఉంటారో ఇక వాళ్ళకి సమయం లేదండి. ఇదే చివరి ఆహ్వానం. ఖచ్చితంగా ఈ ఆహ్వానాన్ని మన్నించి ఎవరైతే వస్తారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉంటారు, లేదంటే విడిచిపెట్టబడతారు. చాలా చక్కగా వివరించారండి. పాస్టర్ గారు మీరే చెప్పండి. నిజంగా మనకి బైబిల్లో ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడని, అదేవిధంగా ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడలేవు అని కూడా చెప్తా ఉన్నారు. అంటే అంత్య దినాలలో 2 రకాల సంఘాలు ఉన్నాయి. ఎవరైనా ప్రతి ఒక్క మనిషి కూడా ఈ రెండిట్లలో ఒకదానికి మాత్రం కంపల్సరీ దాసుడిగా ఉండబోతా ఉన్నాడు. అది దేవుని సంఘమా లేకపోతే మరి అది దేవునికి వ్యతిరేకమైన దేవుని శత్రువు సంఘమా అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా దేవుని ముద్ర అనేది దేవుని యొక్క సబ్బాతును, దేవుని యొక్క విశ్రాంతిని సూచిస్తూ ఉన్నది. మరి సబ్బాతు ఎప్పుడు అనంటే మనకి మరి విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమును తెల్లవారుచుండగానే మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనంలో కనిపిస్తుంది. ఇది మనం చాలాసార్లు చదివి ఉంటాం కానీ దీంట్లో మనం సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత వచ్చేది ఆదివారం. ఆదివారం వేరు, విశ్రాంతి దినం వేరు. విశ్రాంతి దినం అనేది శనివారం. ఇది ఎలా గుర్తించాలి అని అంటే మనకి ఒకసారి గమనించినప్పుడు ఆదిమ యూదులందరూ కూడా, మొదటి నుంచి ఉన్న యూదులందరూ కూడా దేవుని ఆజ్ఞను అప్పటి నుంచి కూడా పాటిస్తూనే వచ్చారు. దాన్ని ఎవరు కూడా ఇంతవరకు మార్చలేదు. అదేవిధంగా మరి తర్వాత కూడా మనం గమనించినప్పుడు నెలలను సూచించడానికి చంద్రుడు ఉన్నాడు, సంవత్సరాలను సూచించడానికి సూర్యుని చుట్టూ భూమి ఒక రౌండ్ తిరిగితే 1 సంవత్సరం మనకి అవుతుంది అనేది మనకు తెలుసు. మరి వారం సైకిల్ని ఎవరు చెప్పారు అని అంటే దేవుడే, స్వయంగా సృష్టికర్త అయిన దేవుడే. అది సృష్టిని జ్ఞాపకం చేస్తూ మనం సృష్టి ఆరంభంలో చూసినట్లయితే దేవుడు స్వయంగా మరి 6 దినములు ఈ సృష్టిని అంతటిని కూడా సృష్టించి 7వ దినమును విశ్రమించినట్టుగా మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ విశ్రాంతి అనేది దేవుని ద్వారా వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ 7 రోజుల చక్రం అనేది అప్పటి నుంచి కూడా నడుస్తూనే ఉంది. దీన్ని ఎవరు కూడా చాలామంది మధ్యలో వచ్చిన వారు మార్చడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా దాన్ని ఎవరు కూడా మార్చలేకపోయారు. సో మొట్టమొదటి నుంచి కూడా శనివారం అనేది విశ్రాంతి దినం. ఇంకా 145 భాషల్లో సబ్బాతును, విశ్రాంతి దినమును, సాటర్డేను శాబటో అని, సబాటియా అని, ఈ వివిధ ప్రొనౌన్సియేషన్స్లోనే సబ్బాత్ అనే పదం మనకి కనిపిస్తుంది, ఈ విశ్రాంతి దినం శనివారం అని. సో అదేవిధంగా మళ్ళీ మనం ఇదే యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివినప్పుడు సబ్బాతును దేవుని ప్రజలకును మధ్య ఒక సూచనగా, గుర్తుగా ఉంచారు. అదేవిధంగా నిర్గమకాండం 31వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనకి ఇదొక సూచనగా ఉండబోతుంది దేవుని ప్రజలకు నాకును మధ్య. అందులో సృష్టికర్త నేనని, సృష్టిని సృష్టించింది నేనే అని ఒక గుర్తుగా నేను వారికి ఇవ్వబోతున్నా అని చెప్తా ఉన్నారు. నిత్య నిబంధనగా ఇవ్వబోతున్నానని. ఇది నిత్య నిబంధన. ఇది కేవలం 1 రోజుతోటి 2 రోజులతోటి అయిపోయేది కాదండి. అది ఒక యూదుల కోసం మాత్రమే ఉన్నది కాదండి. ఇది చాలామందికి ఉన్న అపోహ ఏంటి అంటే సబ్బాతు అనేది కేవలం ఒక వర్గానికి మాత్రమే. మార్కు సువార్త 2:27లో మనం ఒకసారి గమనిద్దామండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. ఇక్కడ మనుషులు అని అంటే అందరూ అండి, కేవలం 1-2 కాదు. ఉన్న మనుషులందరూ, మనవ మనుషులమే, యూదులు మనుషులే, గ్రీకులు మనుషులే, రోమన్స్ మనుషులే. సో అందరూ కూడా మనుషులందరి కోసం కూడా విశ్రాంతి అనేది దేవుడు ఇచ్చారు. ఆ విశ్రాంతిలో మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇది దేవుని ముద్ర. మరి దాన్ని కంప్లీట్గా మనం గుర్తించాలి అని అంటే ఒకసారి నిర్గమకాండం 20వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చూసినప్పుడు విశ్రాంతి దినమును గురించిన ఆజ్ఞ దేవుడు మనకి ఇచ్చినట్టు కనిపిస్తుంది. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకునుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియూ చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమును విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. దేవుడు నిజంగా గొప్పవాడని,
ఆయన ముద్ర అందులో ఉందనడానికి ఇదే రుజువండి. ఎవరికైనా ఒక స్టాంపు మనం గమనించినప్పుడు, ఒక రాష్ట్రపతిదే కావచ్చు, ఒక గవర్నమెంట్ అధికారిదే కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే అందులో మనకు ఒక స్టాంప్ వేస్తారు, అదొక ముద్ర, అధికారిక ముద్ర. అందులో ఆయన పేరు ఉంటుంది, ఆయన సంతకం ఉంటుంది, తర్వాత ఆయన ఎక్కడ నుంచి ఇస్తున్నారు అది, తర్వాత ఆయన హోదా ఏంటి, ఆయన ఎంఆర్ఓనా లేకపోతే ఎండిఓనా, ఇట్లా ఆయనకున్న హోదా ఏంటి, తర్వాత అక్కడ ఆయన వేస్తున్న టైము, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు. ఇక్కడ కూడా 20వ అధ్యాయం 8వ వచనంలో నిర్గమకాండంలో మనం గమనించినప్పుడు దేవుడు ఈ 7వ దినమును ముద్రించారు అని అక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. అందులో దేవుని పేరు మెన్షన్ అయి ఉన్నది, దేవుడు నేను సృష్టికర్తను అని మెన్షన్ చేశారు. అంటే కంప్లీట్ అథారిటీ తోటి చెప్తా ఉన్నారు, నేనే దాన్ని పరిశుద్ధపరిచిన, నేనే ఈ విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించాను అని చెప్పని చేస్తాను. అంటే దేవుడు స్వయంగా తన ముద్రను ఎక్కడ ఉంచారు అని అంటే 7వ దినమైన విశ్రాంతి దినమును ఆయనకి మనకు మధ్యలో ఒక గుర్తుగా ఉంచారు. ఈ ముద్ర కలిగిన సంఘం మాత్రమే దేవుని సంఘం. చాలా స్పష్టంగా 7వ దిన ముద్ర కలిగిన వారే దేవుని సంఘం అని తెలియజేశారండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, ఎంతో చక్కగా వివరిస్తున్నారు ముద్రల గురించి కూడా. ఈ దేవుని ముద్ర కలిగి మనం కూడా ఉండాలి. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చివరి ఆహ్వానమైన ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పటి వరకు కూడా మనం దేవుని ముద్ర గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు సాతాను ముద్ర అంటే ఏంటో తెలుసుకుందాము. ఆ విషయాన్ని తెలియజేయడానికి గాను మన మధ్యలో సైమన్ పాల్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. పాస్టర్ గారు, ఇప్పటివరకు కూడా దేవుని ముద్ర గురించి చెప్పారు కదా, అసలు సాతాను ముద్ర అంటే ఏంటి, అది ఎలా ఉండబోతోంది? మనం ప్రకటన గ్రంథంలో దేవుడు స్పష్టంగా మనకి చెప్పడం జరిగిందండి. ఈ ముద్ర మనకి లిటరల్గా కనపడదు, కానీ ఈ ఇచ్చిన డిస్క్రిప్షన్ బట్టి, ఇందులో వాక్యానుసారాన్ని బట్టి మనం చూసుకొని మనమే గ్రహించుకోవాలి ఎలా ఉండబోతున్నదని. మనం ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదామండి. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని, ధనికులు గాని దరిద్రులు గాని, స్వతంత్రులు గాని దాసులు గాని, అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకొనున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. ఈ ముద్ర ఎట్లుంటుందంట, బలవంతం చేస్తూ ఉంటుందంట. మళ్ళీ బలవంతం మాత్రమే కాదు, ఎవరికైతే ఈ ముద్ర లేకుండా ఉంటుందో చివరి దినాల్లో వాళ్ళు కొనుక్కోవడానికి లేదు, వారు అమ్ముకోవడానికి కూడా లేదు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట స్పష్టంగా ఉంది, ఆ ప్రతిమకి ఎవరైతే నమస్కారం చేయకుండా ఉంటారో అని చెప్పేసి కూడా ఉంది. అంటే ఎవరైతే ఈ ముద్ర పొందుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రతిమకి నమస్కారం చేస్తారు. మనము దేవుని ఆజ్ఞలు చూసుకున్నట్లయితే మనం దేవునికి తప్ప ఇంకెవరికి కూడా నమస్కారం చేయకూడదు, ఏ విగ్రహానికి కూడా మనం నమస్కారం చేయకూడదు. కానీ ఇక్కడ దేవుని సంఘం లాగానే కనబడుతుంది, కానీ దేవుని సంఘంలో కూడా ప్రతిమలు పెట్టి ఆ ప్రతిమకి నమస్కారం చేయమని చెప్పేసి బలవంతం చేస్తూ ఉంటారని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూసుకుంటా ఉన్నాం. మనం ఒకసారి 14వ అధ్యాయం 9వ వచనంలో చూసుకున్నట్లయితే, మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనాను నమస్కారం చేసి తన నొసటి యందు చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొని ఎడల ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును. చాలండి. ఇక్కడ ఎవరైతే అట్టి ఆ మృగం ముద్ర కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని ఉగ్రత పాత్రలో ఉన్నదాన్ని త్రాగుతారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. అంటే చివరి దినాల్లో వచ్చే అధికమైన శ్రమలు, అంటే కఠినమైన శ్రమలు ఖచ్చితంగా వారు పొందుకుంటారు. వాళ్ళు అది పొందుకోకుండా వాళ్ళు అసలు వాళ్ళ జీవితం అనేది దాటదు. ఇక్కడ మనం దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనంలో కూడా చూసుకున్నట్లయితే ఆ ప్రతిమ సమయాలను దేవుని ఆజ్ఞలు కూడా మారుస్తారని చెప్పేసి ఉండడం జరుగుతూ ఉన్నది. కాబట్టి వీటిని బట్టి అంటే విగ్రహానికి నమస్కారం చేయడమే కానీ సమయాన్ని మార్చడం, ఆజ్ఞల్ని మార్చడం, ఇవన్నీ ఏ సంఘం అయితే చేస్తూ ఉన్నదో ఆ సంఘంలో మనం ఖచ్చితంగా ఉండకూడదు. కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే వీటిలో అన్నీ చేయకుండా ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు. కొన్ని సంఘాలేమో అన్నీ ఇట్లా చేస్తూ ఉంటారు. కానీ మనం ఏ ఒక్కటి అందులో ఉన్నా కానీ ఆ సంఘానికి మనం దారి తీయకూడదు, ఆ సంఘం జోలికి కూడా మనం వెళ్ళకూడదు. మన వాక్యంలో ఏదైతే ఉన్నదో ఆ వాక్యానుసారంగానే పాటించాలి మనం. చాలా ఎంత గొప్ప విషయాలు చెప్పారండి. పాస్టర్ గారు మీరు చెప్పండి, అసలు ఈ మృగము ముద్ర ఎలా ఉండబోతోంది? ఈ మృగం ముద్ర కూడా దేవుని ముద్ర ఏ విధంగా అయితే మనుషులకు నొసటి మీద ఉంటుందంటున్నారో, మృగం ముద్ర కూడా నొసటి మీద కానీ చేతుల మీద కానీ ఉంటుందని చెప్తున్నారు. అంటే ఇది లిటరల్గా ఉండే ఒక చిప్పో లేకపోతే ఒక సంఖ్యనో అని కాదండి. ఇది మనకి ముందు నెత్తికి ఉన్నది అని అంటే దీని ఫ్రంటల్ లోబ్ అంటే ఆలోచన విధానానికి చెప్తా ఉన్నారు. నమ్మకానికి, విశ్వాసానికి సంబంధించిన
ఒక మాటగా దీన్ని సూచనగా చెప్తున్నారు అంతే. అంటే నెత్తికి ఈ ముద్ర కలిగి ఉండటం అంటే మన ఆలోచన అంతా కూడా ఇదే అని నమ్మడం. అంటే దేవుని విశ్రాంతి దినం శనివారం అన్నప్పుడు వేరొకటి సాతాను తీసుకొచ్చిన క్రమం ఉంది. అది ఆదివారం కావచ్చు, సోమవారం ఆరాధన కావచ్చు, మంగళవారం ఆరాధన కావచ్చు. దేవుని ఆరాధన దినం విశ్రాంతి దినమేమో శనివారం అయినప్పుడు వేరే ఇంకా ఏది చెప్పినా కానీ అది మృగం ముద్ర కిందికే వస్తుంది. సో దీన్ని మనం ఎవరైతే నమ్ముతున్నామో తలతోటి వాళ్ళందరూ కూడా మృగం ముద్రను తలకి కలిగి ఉన్నట్టు. అదేవిధంగా ఎవరైతే చేతికి కలిగి ఉన్నారని ఉందిగా, అంటే చేసే పనులు కూడా నమ్మడం మాత్రమే కాదు, క్రియారూపకంగా చేతితోటి చేస్తున్నాము. సో అంటే మనం నమ్ముతున్నాము, చేస్తున్నాము. దేవునికి మనం నమస్కారం చేయాలి. కానీ ఇక్కడ ఎవరికి చేస్తున్నారు? మృగం ముద్రకు చేస్తున్నారు, మృగం బొమ్మకు, ప్రతిమకు చేస్తున్నారు నమస్కారం. అంటే మనం చేసే ఆరాధన ఎలా ఉంటుందంటే నమ్మి కావాలని వెళ్ళి నమస్కారం చేస్తున్నాం. మృగం తీసుకొచ్చిన ఆరాధన దినం ఉన్నది. ఇప్పుడు ఆరాధన దినం అనేటప్పటికీ అందరు కూడా ఎక్కువ మంది మనం ఆదివారం ఆరాధన దినం అనుకుంటున్నారు. కానీ కాదండి, బైబిల్లో ఎక్కడ కూడా ఆదివారం ఆరాధన దినం అని రాయలేదు. మొదటి నుంచి కూడా యేసుక్రీస్తు కానీ మరి ఆయన శిష్యులు కానీ ఆదిమ సంఘం వాళ్ళు ఎవ్వరు కూడా ఆదివారం ఆరాధన దినంగా చేయలేదు. మరి ఇది ఎలా వచ్చింది అని అంటే పోపుల ద్వారా మార్చబడింది. మరి రోమన్ క్యాథలిక్ సంఘం ద్వారా ఈ ఆదివారం అనేది తీసుకొని రావడం జరిగింది. మరి మనుషులు దేవుని పద్ధతులు మార్చవచ్చా అంటే మనుషులకు అధికారం లేదు. దేవుని ఆజ్ఞల్ని మనుషులు మార్చవచ్చా అంటే కుదురుతుందండి? కుదరదు. మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆలోచించాలి. మనం దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటిస్తున్నామా, లేకపోతే మనుషులు పెట్టిన పారంపర్య ఆచారాలను మనం పాటిస్తున్నామా? మరి అవే దేవోపదేశములు అని చెప్పని మనం నమ్ముతుంటే కనుక ఖచ్చితంగా మనం మృగం ముద్రలో ఉన్నట్టే. ఆ మృగ ముద్రను మనం విడిచిపెట్టి బయటికి రావాలని దేవుడు ఈరోజు మనందరికీ కూడా ఆహ్వానం ఇస్తూ ఉన్నారు. ఎంతో అద్భుతమైన విషయాలను మాకు తెలియజేసినందుకు గాను మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలండి. చూశారు కదండి, సాతాను మనల్ని అందరినీ ఎలా తన మోసంలోకి పడేశాడో అనేది చాలా స్పష్టంగా తెలియజేశారు. కానీ మనం ఇంకా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికే చాలామంది వాళ్ళకున్న అధికారాన్ని బట్టి వాళ్ళు కాలాలను, పండుగలను అన్నిటినీ మార్చేశామని వాళ్ళు చెప్తా ఉన్నారు. మనం కూడా ఒకవేళ అలాంటి మోసంలో ఏమైనా పడిపోయామేమో గమనించుకోవాలి. మనమందరం కూడా దేవుని ముద్ర కలిగి ఉండాలి. సాతాను ముద్ర నుండి మనం బయటికి రాగలగాలి. సాతాను ఒకవేళ మనల్ని ముద్రించినప్పటికీ దేవుని ముద్రలోకి మనం బయటికి రావాలని ఆశ కలిగి దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుని ముద్ర మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా ప్రభు మార్గంలో నడుస్తూ దేవుని చూపించిన మార్గంలోకి మనం వెళ్ళి ఆ నిత్య జీవంలో వారసులం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అట్లాంటి జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.